అదయ్య మనం రాగానే ఆహ్వానించడానికి పెద్ద ఆయన వచ్చేసారు అందరూ కుటుంబం అంతా కలిసి అందరూ రెడీగా ఉన్నారు మన ఆహ్వానిస్తుంది. చుట్టుపక్కల కొంచెం బాగా బ్యూటిఫుల్గా పెట్టున్నారు, ఆ పటాలు కానీ నీట్గా బాగా పెట్టున్నారు. కొత్త గట్టుంది, ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. సో అది గైస్, ఇంతటితో ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్ అయితే అక్కడికి ఫినిష్ అయింది. నెక్స్ట్ వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి అయోధ్య బాలరామయ్య దర్శనానికి వెళ్ళిపోవడమే. అయోధ్య దిగేసి రూమ్కి వెళ్ళిపోయాం. అందరూ యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా నడిచేస్తున్నారు. సో డైరెక్ట్గా సరైన నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని అయోధ్య రామ్ దర్శనంకి వెళ్ళిపోవడం, లేదో హనుమాన్ ఘాట్కి వెళ్ళడము చేసి వెళ్ళిపోవడమే. లెట్స్ గో. రామ్ నిత్య హాయ్. ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా ఒకే రోడ్డు ఉన్నట్టుంది. మనం షేర్ ఆటోలు బాగా తిరుగుతున్నాయి, గంట ఆటోలు. 20 రూపాయలు 30 రూపాయలు పర్ పర్సన్ తీసుకుంటున్నారు. అన్నీ కూడా ఒకే లైన్లో ఉన్నట్టున్నాయి. సరయూ నది, అయోధ్య టెంపుల్ అన్నీ కూడా. వీఆర్ ఇన్ సరయూ ఘాట్. సో అక్కడ బోట్లు కూడా వెళ్తున్నట్టున్నాయి, మనం కూడా వెళ్ళొచ్చు అనుకుంటాను. ఫస్ట్ ఎక్కడ స్నానాలు చేయాలి, ఎక్కడ బోట్ ఎక్కాలో చూద్దాం. సో ఇక్కడైతే ఇలాంటి ఆటోలు మనకు పుష్కలంగా ఉంటాయి. జస్ట్ 20 రూపీస్ షేర్ ఆటో, చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు రోడ్ నుంచి ఎక్కడైనా వచ్చేయచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ నువ్వు కూడా వెళ్ళు, ఎంతసేపా? పడేది కూడా ఏముండదా? పడేది కూడా ఏముండదా? పడితే హెడ్ బ్రేక్. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నారు బాబాయ్. ఆడ బాగున్నట్టుంది. డ్యామ్ క్లోజప్. సో ఇక్కడ లోతేం లేదు, సిమెంట్ ఉన్నట్టుంది. మొత్తం సిమెంట్ బాబాయ్, సిమెంటా? నీళ్ళు అక్కడి నుంచి లాగుతున్నారు. అయితే ఆ నది నీళ్ళు అక్కడికి లాగి ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నీళ్ళు ఇలా వదిలేస్తున్నారు. ఎంత దూరం వెళ్తుంది ఇది మరి? నార్త్ పాపులేషన్. రాయి తీసుకో, పర్లేదు బాబు, మనమే అక్కడికి వెళ్దామా? లేదు బాబు, లేదా? వాకింగ్ అయితే నీళ్ళు మటుకు ఫ్రెష్. సరయూ నది స్నానాలు చేసుకొని హారతికి వెళ్తున్నాం. హారతి పిలుస్తారు. సాయంత్రం అయితే లైట్స్తో కలకలాడిపోతుంది సరయూ నది, బ్రహ్మాండంగా ఉంది.
పూజ జరిగే కరెక్ట్ టైంకి వచ్చినాం. అదే అక్కడ జరుగుతుంది. ఏడే కూర్చో. జై సరయూ నది తర్వాత స్నానం చేసి రామ మందిర్కి వస్తున్నాం. చూడాలి, టైం 9 అవుతుంది. ఇక్కడ చూస్తే చూసిన జనాభా ఆటబాల్ అవ్వదు. ఇటు చూసిన జనాభా ఉన్నారు. మంచి కలర్ఫుల్గా ఉంది ప్రాంతం మొత్తం. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. అంతా వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి. ఇదండి చక్కగా వెళ్తున్నారు యంగ్ కపుల్. గుడి లోపల వరకు వెళ్ళలేం కానీ బయట వరకు కామాలా ఉంటుంది. ఏమవుద్దుమా అంతే, పొద్దున అలాగే వస్తాం కదా. కానీ చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నట్టున్నారా? అయిపోయేటట్టుంది. పొద్దున పోవాలి మనం, అంతే అంతే వెళ్ళిపోతాం. తట్టుకోలేము. ఇటే వెళ్ళాలి దర్శనం, ఇటే వెళ్ళాలి. కానీ ఎంతవరకు కెమెరాస్ తీసుకెళ్ళి తెలియదు. కానీ ఇటు వెళ్తే దర్శనం అవుతుంది మనకు. కెమెరా తీసుకెళ్ళారు, అక్కడ ఆపేస్తారు. దగ్గరికి వచ్చేసాం. దర్శనం
తాతయ్య హాయ్ చెప్పు. నిన్న నైట్ ఒక దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సో డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే 70 ఇయర్స్ దాటితే మనం డైరెక్ట్గా విఐపీ లైన్ పంపించేస్తారు. వీల్ చైర్ ఇచ్చి 150 రూపీస్ కడితే సరిపోతుంది. డైరెక్ట్గా దర్శనం మనకు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం. నిన్న బాగా అయింది దర్శనం. అండ్ ఆ పర్సన్తో పాటు ఒకరు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ చెలో ఇంకా క్లాక్ రూమ్లో బట్టలు పెట్టి ఇంకొక దర్శనం చేసుకొని హనుమాన్ ఘాట్ అవన్నీ తిరిగి చూస్తాం. ఇదో కొత్త పిల్ల కొడుకు. సరే చెలో తాతయ్య, నిన్న దర్శనం బాగైందా? బ్రహ్మాండంగా ఇలా ఇంకేంటి అయ్యేది. ఈరోజు కూడా ఇంకోసారి చేసుకుని దర్శనం చేసుకున్నది తప్ప. చెల్లమ్మా. ఏంటి తాతయ్య 2 సార్లు దర్శనం అయిపోయింది మనకు. బ్రహ్మాండంగా దాంట్లో తీసుకెళ్ళిపోయారు. డైరెక్ట్గా విఐపీ దర్శనం 2 సార్లు చేసుకున్నాం. బ్రహ్మాండంగా చిన్నగా ఇంకా 4 ఫోటోలు తీసుకొని ఇంకా బయలుదేరి హనుమాన్ దర్శనం చేసుకొని ఇంకా హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం ప్రయాగ్రాజ్కి. మంచి అణతా ఇది ఇంకా తప్పదు కదా. అమ్మో చూద్దాం, పక్కనే ఆటోలు వెళ్ళిపోవచ్చులే. ఎండ వాసిపోతుంది భయ్యా. వీళ్ళేరా కనిపించేదే టెంపుల్ ఏరియా. ఆల్రెడీ దర్శనం అయిపోయింది. ఇక్కడ మొబైల్స్ కలెక్ట్ చేస్తారు. అటు లోపలికి వెళ్తే చప్పల్స్ అవి కలెక్ట్ చేసి బ్యాగ్లో అక్కడ పెట్టేసి లోపల అటు నుంచి మళ్ళీ ఇటు దర్శనంకి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది క్యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు చెప్తాదయా. నాకేమన్నా అన్నీ బాగానే జరిగింది. ఇక్కడికి వచ్చి నువ్వు చూసి 2 సార్లు. సో సక్సెస్ఫుల్గా అయోధ్య ట్రిప్ కంప్లీట్ అయింది. సో వన్స్ అగైన్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సక్సెస్ఫుల్గా అయోధ్య దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా హనుమాన్ ఘాట్ దర్శించుకొని తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రయాగ్రాజ్ వెళ్ళిపోవడమే. కానీ చాలా బాగుంది. బాలరాముడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. తాతయ్య కోరిక నెరవేరింది. ఆయన్ని బాలరాముడిని చాలా జాగ్రత్తగా వెళ్ళి చూశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. సో తాతయ్య సక్సెస్ఫుల్గా 2 times చూశారు. నిన్న ఒకసారి, ఇప్పుడు ఒకసారి. తర్వాత హనుమాన్ని దర్శించుకొని మా ఫేవరెట్ బాస్ హనుమాన్ ఆయన దర్శించేసుకొని ఆ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే చూసుకొని వెళ్ళిపోవడమే. తర్వాత ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమం, తర్వాత ఇంకా కాశీకి వెళ్ళడమే. సో ఓవరాల్గా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. బ్రహ్మాండంగా జరిగింది దర్శనం. జై శ్రీరామ్. ఏదో మాట్లాడు బాబాయ్. ఉడుపి ముంబై. ఇక్కడ క్రేజీ ఏంటంటే ఒక దోశ రేట్ అడగండి 120 రూపాయలు, 200 రూపాయలు. మసాలా దోశ అన్నీ. ఇడ్లీ 80 రూపాయలు. సో ఇక్కడ ఏం మేలు అంటే పూరీలు తినడం మేలు. పూరీలు ఒకరోజు బాగానే ఉంటాయి, 2 రోజుల నుంచి కానీ పర్లేదు. పూరి ఒకటే కొంచెం ఇక్కడ కాస్ట్ తక్కువ. దోశ ఇడ్లీ అంటే కష్టం. సో హనుమాన్ ఘాట్కి చాలా పక్కనే అది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఒక 300 మీటర్స్, లేదు అంటే అలాంటి ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు. 20 రూపాయలు. 300 మీటర్స్ 400 మీటర్స్ ఉంటుంది. అక్కడ దిగేసి హనుమాన్ ఘాట్కి వెళ్ళిపోవచ్చు. హనుమాన్ గర్హి అనుకుంటాను. సో అదే హనుమాన్ గర్హి వచ్చేసాం. జస్ట్ 300 మీటర్సే. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వాక్ చేస్తే అక్కడే ఉంటుంది. ఈ షాపులంతా కూడా మోతీ లడ్డు. ఇక్కడ హనుమంతుడికి ఇస్తాం. తాగండి. कितना भैया 30 रुपीस 30 एक ही देखिए तब बताया मजा ना पैसे 2 ఒకటి 30 शुगर शुगर
निगुबन आइए काबला निगुबन आइए उसका देखा मदनम पैसे वाके आइए काबला కుదీపా చుట్టూ స్వీట్ షాప్స్. ఇదే హనుమాన్ టెంపుల్ క్లోజ్ చేసినట్టున్నారు చూడండి. దశరథ్ జీ కా రాజ్మహల్. వద్దు ఈ ఎండాకాలం ఓపిక కష్టం తాతయ్య. బుద్ధి వస్తాడంట. దో మా తాతయ్య అమ్మమ్మ సీన్ అయిపోయినట్టుంది. అమ్మమ్మ ఏమో పొరగాడుతుంది, తాతయ్య ఏమో బ్రేకులు తీసుకుంటున్నాడు. ఇది అనుకుంటా దశరథ మహారాజ్ ప్యాలెస్ ఇదే. సో మేము కూడా ఇది ఒకటి చూసుకొని తర్వాత హనుమాన్ని దర్శనం చేసుకొని ఇంకెళ్ళిపోవడమే. అబ్బా నైస్. కట్టడాలు అన్నీ చాలా ఓల్డ్ ఉన్నాయి. హనుమాన్ అదే వస్తున్నాడా? దాంట్లో ఉన్నది కారాకు మిర్చి ఏదో ఉంది కదా, ఏదో ఒకటి కడుపు ఆకలికి. అబ్బా అబ్బా. సో ఒకటి అయిపోయింది. వెళ్ళి హనుమంతుని దర్శించుకొని ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళేసి ప్రయాగ్రాజ్ వెళ్ళిపోవడమే. చలో చలో మందే కదా. ఏదైనా ఫోటో ఎంత దిగుతామా? ఓకే ఆడే ఉన్నాడు అయితే. జై బోలో జై శ్రీరామ్. జై శ్రీరామ్. తడిసిపోయాం. ఓకే చలో ఇంకెళ్దాం పండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఇంకెళ్ళిపోదాం. ఇలా క్యూ చేస్తేనే భయం వేస్తుంది, కానీ మన హనుమంతుడు కాబట్టి, మా బాస్ కాబట్టి తప్పదు. ఏమమ్మా వెళ్తాం అట్లా అదే కదిలేస్తుంది, వెళ్ళిపోతుంది, లాగేస్తుందిలే. ఇంత దూరం వచ్చి హనుమంతుని చూడకుండా ఎట్లా? 2 వికెట్లు అయితే డౌన్ అయిపోయి. లైన్ అయితే అసలు కాదు, ప్రాణాన్ని చల్లగా వస్తుంది. సాధ్య సాధక స్వామి సాధ్య తగ్గతుంది కదా రామదూత కృపాసుడు కార్యం సాధయో ప్రభు. కొంచెం దూరం సగం కదిలాం 10 నిమిషాలకి. మా బాస్ని దర్శనం చేసుకుంటే ఒక పని అయిపోద్ది. శ్రీరామచంద్రమూర్తికి జై. జై బోలో హనుమాన్కి జై. జై శ్రీరామ్. అంజన పుత్ర హనుమాన్కి జై. జై శ్రీరామ్. జై. హనుమంతుల
స్వామివారి దర్శనం అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఒకసారి కెమెరా పక్కన పెట్టేసి వెళ్ళి వస్తాను. అయ్యేస్తాను. ఇంకొకసారి కూడా దర్శనం ఫినిష్ అయింది. చాలా బాగా అయింది. చాలా బాగున్నారు మ్యూజిక్. చలో ఇంకా ఫైనల్గా అయోధ్య టూర్ అయితే ఫినిష్ అయింది. మా బాస్ టెంపుల్తో మేము క్లోజ్ చేసుకున్నాం హనుమాన్ ఘాట్. సో టోటల్గా అయోధ్య ట్రిప్లో 2 సార్లు బాలరామచంద్రని దర్శించుకున్నాం. తర్వాత హనుమాన్ ఘాట్, సరియు నది, ఆ తర్వాత దశరథ మహల్. సో అందరితో కంప్లీట్ అయింది. సో ఈ మా బాస్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. చాలా హ్యాపీ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు హనుమంతుడు. బాయ్. బుద్ధి నువ్వు ఇటు వచ్చే నా దగ్గరికి వచ్చే లేకపోతే అంటే ఉన్నా అవును నోట్ జరుకో. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్.